నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ సంరక్షణే బహుజనుల పంతం, అబ్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అడ్డుకున్నాం. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని తీసుకురావాలనుకుంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. కంచె ఐలయ్య లాంటి మేధావులు ఈ రోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలోనే 42% రిజర్వేషన్ అమలు మొదలు పెడుతున్నాం. స్థానిక ఎన్నికల్లో మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి సత్తా చాటండి. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న బహుజన అలై బలై కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి లాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కులు, రిజర్వేషన్లు నేడు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి. మన హక్కుల కోసం నిలబడి కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్య, రాజకీయ, సాంఘిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలమైన మనమందరం ఒక్కటై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బీజేపీ ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన సంవిధానం మార్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలను తిరుగుకుంటా చాలా మందితో తిరిగిన తర్వాత ఆయనకి దేశమేంద్ర బాబు అని అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు జయబాబు అంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రాన్ని గురించి పోరాడిన వ్యక్తి. తర్వాత స్వతంత్రమైనాక మనకు ఎలా ఈ గవర్నమెంట్ నడపాలని మనకు దశా దిశ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దాని తర్వాత ఈ సంవిధానాన్ని కాపాడాలని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, ఈ 3 స్లోగన్తో దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నారు. దానికి మీ బహుజన యువకులు అందరూ వచ్చి మా సంవిధాన్, మా అంబేద్కర్కి మీరు అందరూ సమర్థిస్తున్నారు. వాళ్ళు చేసిన త్యాగాన్ని మీరు అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మేము కూడా మా దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా అందరినీ పక్కకు పెట్టారు. మనకు రిజర్వేషన్ కనిపించి దాని గురించి ఇవాళ రిజర్వేషన్ తీసేయాలా. ఇప్పుడు మన బీసీలకు 42% రిజర్వేషన్ పెంచినాం. ఎందుకు పెంచినాము? మనము సర్వే చేయించినాం, కులకరణ సర్వే. ఈ సర్వేలో ఈ రిజర్వేషన్ కాబట్టి మనము ఇప్పుడు 22%కి 42% చేద్దాం, ఇంకా 22% పెంచుదాం. కానీ తెలంగాణ మూవ్మెంట్ కాబట్టి ఎవ్వరు పట్టించుకోలేదు. అయ్యో మాకు ఇంత రిజర్వేషన్ తగ్గించి 11% రిజర్వేషన్ తగ్గిపోయింది అని మనం నోరిప్పలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందరికీ తెలంగాణ 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 మీద దృష్టి పోయింది, కానీ ఈ రిజర్వేషన్ తగ్గిపోతుంది అని ఎవరికి దృష్టి పోలేదు. కానీ ఇప్పుడు 22కు 42 చేస్తున్నాం. కానీ బీజేపీ ఏమంటుంది? మేము దీన్ని సమర్థించాము, ఈ రిజర్వేషన్ అంతా బీసీలకు ఇవ్వద్దు. ఇప్పుడు ఎస్సీ కూడా 15 నుంచి 17% రిజర్వేషన్ చేస్తున్నాం. వాళ్ళ పాపులేషన్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి తన నోరు జారుతూ దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా మాట్లాడాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి దారుణంగా ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి అసెంబ్లీకి రాకుండా స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీనికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దోమకొండ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ మరి ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఆయనపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఆయన దిష్టి
దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మా మండల కాంగ్రెస్ తరఫున ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, బిడ్డ కౌశిక్ రెడ్డి మళ్ళొకసారి నోరు జారితే నీ నాలుగు కోస్తామని మా మండల పరిస్థితి, మా మండల ప్రజా పరిషత్ మొత్తం తరఫున మేము హామీ ఇస్తున్నామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నామని చెప్పి ముగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం ఆలయంలో శనిసింగనాపురం కృష్ణశీల శని దేవుని కొలువుమూర్తి ప్రతిష్టాపన వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో శని దేవునికి ప్రాణ ప్రతిష్ఠక్షయాభిషేకం, ధాన్యాభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయడం జరిగింది. శనైశ్చర ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది. అనంతరం హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూర్ణాహుతి సమయంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి హాజరై పూజలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగారం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్షేత్రంగా శనైశ్చర ప్రతిష్టాపన కామారెడ్డి జిల్లాలో నెలకొల్పడం కామారెడ్డి జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వజన్య సుపత్రమని తెలిపారు. శనైశ్చర క్షేత్రాన్ని ధరించుకోవడానికి మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లవలసిన అవసరం లేదని, మీకు ఎలాంటి శని దోషాలు ఉన్న తొలగించే శనైశ్చర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చేసుకోవడం జరిగిందని కామారెడ్డి ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు నిమ్మల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకిషన్, లక్ష్మీరాజ్యం రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శులు, సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగులో నిన్న నీటి ప్రవాహం ప్రమాదకరంగా పెరగడంతో రహదారి శాఖ ఆర్బీ అధికారులు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గంగమ్మ వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నూతనంగా నిర్మించిన వంతెనకు వెంటనే అప్రోచ్ రోడ్లు నిర్మించాలంటూ ఆర్బీ అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అప్రోచ్ నిర్మాణం పూర్తి చేసింది. ఇక ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రస్తుతం వాహనాలు కొత్త వంతెన మీదుగా సురక్షితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల చొరవతో తక్షణ స్పందన సాధ్యమవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కామారెడ్డి కార్యదర్శి గారి ఆదేశాల మేరకు శ్రీ బెండి విజయ్ కుమార్ గారు పారా లీగల్ వాలంటీర్గా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండండి అనే సందేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అతికించి పాంప్లెట్లు పంపిణీ చేశారు. అధికారులు సిబ్బందిని కలిసి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై చైతన్యం కలిగించారు. ఈ సందేశ పతాకాలను టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నరహరి గారు పోలీస్ సిబ్బంది సమక్షంలో విడుదల చేశారు. అంతేగాక చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లతో పాటు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నాకు పారా లీగల్ వాలంటీర్గా సేవలందించే అవకాశం కల్పించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. సమాజానికి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చైతన్యం కలిగించేందుకు నేను సహాయపడతాను అని పేర్కొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 99,600, వెండి 1,200 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.